దహించు అగ్నిజ్వాల అనైటింగ్ స్వస్థతశాల మీకు ఆహ్వానం పలుకుతుంది. దహించు అగ్నిజ్వాల అనైటింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు పాస్టర్ రాబర్ట్ కెనడీ ఆరోగ్యమ్మ గారు స్వస్థత మరియు ప్రవచన వరములు కలిగిన గొప్ప దైవ సేవకులు. వీరు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన వెంటనే అనేక రోగముల చేత బాధపడుతున్న వారు, మాంత్రిక శక్తులు, దయ్యముల చేత పీడింపబడుచున్న వారు స్వస్థత మరియు విడుదల పొందుచున్నారు. అయితే మీరు అనేక సమస్యల చేత బాధపడుతున్నారా? శాంతి లేదా? సమాధానం లేదా? సంతానం లేదా? అనేక రోగముల చేత బాధపడుచున్నారా? అయితే రండి, మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ కొరకు స్వస్థత, ప్రవచన మరియు అనేక కృపావరములు కలిగిన దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా ఆరాధన సమయములు ప్రతి ఆదివారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు. అందరికీ ఉచిత భోజన సదుపాయం కలదు. రండి, దైవాశీర్వాదములు పొందండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించును గాక. ఆమేన్. మా అడ్రస్ దహించు అగ్నిజ్వాల అనైటింగ్ చర్చ్, దిర్శంచర్ల గ్రామము, నేరేడుచర్ల మండలము, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రము. అమావాస్య రోజున ప్రత్యేకమైన ప్రార్థన స్వస్థత సభకు ఇదే మా ఆహ్వానం. దహించు అగ్నిజ్వాల స్వస్థతశాల ప్రతి నెల అమావాస్య రోజున రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు. మీ అందరి కోసం స్వస్థత, ప్రవచన వరములు కలిగినటువంటి దైవజనులు రాబర్ట్ కెనడీ మరియు ఆరోగ్యమ్మ కెనడీ గారు మీ అందరి కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు. కుటుంబ కలహముల చేత పీడింపబడుచున్నారా? అయితే రండి, మీ కొరకు ప్రార్థన చేయుటకు గొప్ప దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. సంతానం లేదా? ఉద్యోగం లేదా? ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమవుచున్నారా? అనేక సమస్యల చేత బాధపడుచున్నారా? అయితే రండి, ఈ అమావాస్య రాత్రి ప్రార్థనలో అనేక మంది స్వస్థత మరియు వెంటనే విడుదల పొందుచున్నారు. కాబట్టి మీరు మీ కుటుంబ సమేతముగా ఈ ఆరాధనలో పాలు పంచుకొని దైవాశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకు సంప్రదించండి 83413770 9866660327. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఎంతగానో గతించిన గత కాలం అంతటి నుంచి ఇప్పటి వరకు ఎంతగా క్షేమకరంగా మనందరినీ కాపాడిన పరలోకపు తండ్రికి మనమందరం 2 చేతుల పైకి చాపి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్న మనమందరము కూడా దేవుని దయను పట్టి, ఆయన కృపను పట్టి, ఆయన సమాధానం పట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చిన మంచి ఆయురారోగ్యాన్ని పట్టి మరలా ఇంకొకసారి దేవుని స్తోత్రం చెల్లించుకుందాం గట్టిగా. హల్లెలూయా. చాలా సంతోషమైన సమయంలో మనం ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో చాలా మంది బిడ్డలను దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. కానీ ఆయన మాట వినేవారు లోకంలోని చాలా కొదువుగా ఉన్నారు, తక్కువగా ఉన్నారు. ఆయన మాట నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆయన మాటను ఎంతగానో వారు తన హృదయం ముందు భద్రపరచుకోలేకపోతున్నారు. ఈనాటి కాలంలో కూడా తల్లిదండ్రుల మాట దేవుని స్తోత్రంలో కలుగును గాక. ఏమైపోతుందంటే బిడ్డలు తన తల్లిదండ్రుల మాట వినలేకపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుని మాట కూడా చాలామంది కూడా వినలేకపోయినట్లుగా బైబిల్ లేఖన భాగము సెలవిస్తుంది. దేవుని స్తోత్రంలో కలుగును గాక. చాలామంది చూడు, బైబిల్ ఒక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. బైబిల్ తెరవండి, అక్కడ ఒక మాట కనబడుతుంది. దేవుని స్తోత్రంలో కలుగును గాక. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలోని 11వ వచనం దగ్గర నుంచి ఒక 2 మాటలు చదువుకుందాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను.
అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగెను. వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. దేవునికి ఒకసారి గట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎంత హీనమైన స్థితికి దిగజారిపోయాడు. తన స్థితిని మారిపోయింది. తన ఆస్తిని అంతా వ్యర్థముగా వేషలతో ఖర్చు పెట్టుకున్నాడు. తన స్నేహితులతో ఖర్చు పెట్టుకున్నాడు. భయంకరమైన జీవితాన్ని అనుభవించాడు. పాపం విస్తారంగా పెరిగిపోయింది. ఎవరు కూడా దేవుని భయం లేకుండా జీవించాడు ఆ వ్యక్తి. తండ్రి మాట ఎన్న కుమారుడుగా కనబడుతున్నాడు. తండ్రి మాట ఎదిరించిన వాడిగా ఉండిపోయాడు. తండ్రి మాటకు లోబడిన వాడిగా ఉండిపోయాడు. తన తండ్రి మాటను నిర్లక్ష్యం కలిగిన వాడిగా కనబడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని మాట ఈ లోకంలో చాలామంది కూడా వినలేకపోతున్నాం. ఆయన మాట విన్నందువలన చాలామంది కూడా దీవించబడి వర్ధిల్లిన వారు ఉన్నారు లోకంలోని. కానీ చిన్న కుమారుడితో ఏం పని చేశాడనయ్య? తన ఆస్తిని అక్రమంగా దౌర్జన్యముగా తన తండ్రి మీద అక్రమంగా మాట్లాడి ఏం చేశాడనయ్య? తన ఆస్తిని తీసుకున్నాడు. తీసుకుని ఏమైపోయాడు? తండ్రి అడిగినప్పుడు ఇతను ఇచ్చేసాడు ఆస్తిని. ఏమన్నా జాలి దయ ప్రేమ కలిగిన తండ్రి కాబట్టి కుమారుడికి అనుగ్రహించాడు. కుమారుడికి జాలి దయ ప్రేమ ఉందండి? ఏం లేదు. ఏం చేశాడు? వేషలతో తన జీవితాన్ని గడిపాడు. అక్రమ స్నేహితులతో తన జీవితాన్ని గడిపాడు. భయంకరమైన స్థితిని గడిపి తన ఉన్న సమయం అంతా వ్యర్థం చేసుకొని తన బ్రతుకంతా వ్యర్థమైన జీవితంతో గడుపుతూ పరిశుద్ధాత్మ దేవుని మాటను వినకుండా తన సొంత ఉద్దేశాన్ని ఆధారం చేసుకొని ఉన్నదంతా తండ్రి యొద్ద నుంచి ఇచ్చినదంతా ఏం చేశాడే? దుర్వ్యాపారాన్ని ఖర్చు చేశాడు. ఇప్పుడు ఏమి కూడా లేదు. అయిపోయిన తన పరిస్థితి. ఏ స్నేహితుడి దగ్గర రాట్లే, ఏ వేష దగ్గర రాట్లే, ఎవరు ఆదరించిన వారు లేరు, ఎవరు ప్రేమించిన వారు లేరు, పిలిస్తే పలికే వారు కూడా లేరండి. ఇప్పుడు దేవుని నామానికి స్తోత్రం. ఎంత దిగజారిపోయాడు, ఎంత హీనమైన స్థితికి తయారైపోయాడు. ఆకలి బాధను ఆలోచించిన వారు ఒక్కరిని ఉన్నారా? ఎవరు కూడా లేరు. కారణం ఏంటి? పరిస్థితి జీవితంలోని నిజముగా దేవుని ప్రేమకు దూరం అయిపోయిన కుమారుడిగా కనబడుతున్నాడు. ఇక్కడ తన తండ్రి మాటను ఎదిరించిన కుమారుడిగా కనబడుతున్నాడు. ఆయన ప్రేమను మాత్రం కూడా నిర్లక్ష్యం చేయక ఆయన మాట వినకుండా తన సొంత ఉద్దేశాన్ని ఆధారం చేసుకొని తన జీవితాన్ని గడిపాడు. కానీ ఇప్పుడైతే ఆకలి బాధతో ఉన్నాడు. కరువు వచ్చేసింది. ఎలా ఉన్నాడు స్థితి చూడండి. బైబిల్లో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాము. ఎలా ఉన్నాడు పరిస్థితి చూడండి. ఎలా ఉన్నాడు? ఇప్పుడు పందులు దును పట్టుతున్న ఆకలి మంటను తీర్చుకోవడం కూడా సిద్ధపడ్డాడు. ఎవరు చెంత చేరాడంటే చూడు బైబిల్లోని. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాడిని పంపెను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎవరి చెంత చేరాడా? ఎవరి చెంతకు చేరాడు? పందులు కాసుకునే ఎద్దుకు వెళ్ళాడు. ఈనాడు లోకంలో చాలామంది కూడా హీనమైన స్థితిలోని ఉన్న ఆ పందులను మేపటానికి ఇది ఎలా ఉన్నాడే? స్థితికి దిగజారిపోయిన వాడిగా ఉన్నాడు. పందులు తినే పొట్టుతో కూడా తన కడుపు నింపుకోవడానికి ఆశపడ్డాడు. దేవుని స్తోత్రం కలిగాక. అప్పుడు ఏమనుకుంటున్నాడు? తన మనసందు ఏమనుకుంటున్న తన తలంపు ఏం కలిగి ఉన్నాడు? 17 వచ్చిన చూడండి. అక్కడ ఒక మాట అన్నాడు. అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉంది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఆమేన్. ఎంత ఘోరమైన ఇక్కడ పశ్చాత్తాపడుతున్న తండ్రి ఎదుకు వచ్చి, నా తండ్రి ఇంట అన్నీ ఉన్నాయి, నా తండ్రి ఇంట అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలి బాధకు నకనకలాడుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగాక. ఈనాడు లోకంలో చాలామంది కూడా ఎవరు కూడా ప్రేమించేవారు లేరండి. బైబిల్ లేఖన భాగంలోని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన రీతిగా చూడండి. బైబిల్లో కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. ఇర్మియా 2వ అధ్యాయము 19వ వచనం కూడా చూడండి. అక్కడ మాట చెప్తున్నాడు.
దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీ దేవుడైన యెహోవాను నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు అయ్యా విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకునుటయు. ఆమేన్. విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండా ఉండటయు బాధకును శ్రమకును కారణమగునని కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నీ చెడుతనము నిన్ను శిక్షిస్తుందని చెప్పి లేఖనము సెలవిస్తుంది. నీకు శిక్ష వచ్చేసింది. ఏంటి ఆ శిక్ష? ఆహారం లేక కరువుతో బాధపడటమే నీకు శిక్ష. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆయన మాట వినకపోతే, తండ్రి మాట విన్న కుమారుడి స్థితి ఏ రూపంగా ఉండిపోయిందో. ఆయన నిన్ను ఎంతో ప్రేమించాడు, ఆయన ఎంతో నిన్ను ఆదరించాడు. ఆయన దగ్గర ఉన్నంతసేపు, ఆయన మాట విన్నంతసేపు, ఆయనలో నువ్వు ఆయన మాటకు లోబడినంతసేపు, భయభక్తి కలిగి జీవితాంతసేపు దేవుని స్తోత్రము కలుగును గాక. ఆయన ఎంతో నేను ప్రేమించి మంచి వస్త్రములతో నేను ఎంతో ఘనంగా ఉంచాడు దేవుడు. అయితే ఇప్పుడైతే నువ్వు ఏం పని చేస్తున్నావు? దేవుని మాట వినందువలన. మరలా చదవండి అదే వచ్చిన ఒకసారి. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఇర్మియా 2:19 అండి, చదవండి ఒకసారి. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకునుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నీవు చేసుకున్నదే నీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వు ఏ కొత్త కొలిచావో అదే కొత్త నీ మీదకి వస్తుంది. భయంకరమైన జీవితాన్ని గడిపినావు, భయంకరమైన తండ్రి మాట వినలేదు, లోబడలేదు. నీ స్థితి ఎలా ఉంది? దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు ఎలా ఉంది నీ పరిస్థితి? ఇప్పుడైతే నీకు బుద్ధి వచ్చినప్పుడు లేచి ఎక్కడికి పోదామనుకున్నాడే? తన తండ్రి యొద్దకు వెళదామని. అక్కడ అన్నం సమృద్ధిగా ఉందని నీకు ఆలోచన కలిగింది. నిజంగా జీవితంలో నువ్వు చేసిన నేరములు, నువ్వు చేసే భయంకరమైన స్థితులు, నువ్వు చేసిన భయంకరమైన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని గడిపావు. కరువును తెచ్చుకున్నావు, ఇబ్బందులు కొని తెచ్చుకున్నావు, శ్రమను కొని తెచ్చుకున్నావు, నానా ఇబ్బందులకు గురైపోయావు. నీ బ్రతుకుని ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. నీవు నా మాట వినందువలన, ఎవరి మాట అండి? దేవుడి మాట విన్నందువలన, నువ్వు తండ్రి మాట వినందువలన నీకు ఏం కలుగుతుందా? శిక్ష కలుగుతుంది, ఇబ్బందులు కలుగుతున్నాయి, వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. చూడండి బైబిల్లో అదే మాట ఇంకొక మాట ఇంకోసారి చదువుకున్నాం. చూడండి కీర్తన 107వ కీర్తనలోని 17వ వచనం కూడా ఒకసారి చదవండి సార్. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. ఎవరంటే తెచ్చుకునేది బాధ? బుద్ధి లేనివాడు, బుద్ధిహీనుడు, భయభక్తులు లేనివాడు, దేవుని చిత్తాన్ని విజయుడు కానివాడు. ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రము కలుగును గాక. దేవుని చిత్తము గుర్తించిన వాడు ఎవడండి వాడు? దేవుని నామానికి స్తోత్రం కలుగు. బుద్ధి లేనివాడండి, బుద్ధిహీనుడు అండి. దేవుని మాట వినకుండా ఇక్కడ ఏం పని చేశాడంటే తన జీవితానికి ఏం చేయండి? చదవండి అదే వచ్చిన మరలా ఒకసారి. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. ఆమేన్. ఎంత గొప్ప ఆశ్చర్యమైన మాట చెబుతున్నాడు. ఎంత భయంకరంగా ఉంది పరిస్థితి. నీకు నువ్వుగా అందే. మా తాతయ్య ఒకసారి ఒక మాట చెప్పేవాడు, ఏనుగు నెత్తిన ఏనుగే దుమ్ము పోసుకుంటుంది అంట. ఏం చెప్తున్నాడే? ఏనుగు నెత్తిన ఏనుగే దుమ్ము పోసుకుంటుంది. ఆ ఏనుగు దగ్గర పోవాలంటే ఎంత భయం. మేము మట్టి పోయినట్టు ఎవరి చేతన అయిద్దా? నీకు నీవే నీ నెత్తిన నువ్వే నొప్పి పోసుకుంటున్నావు, మట్టి పోసుకుంటున్నావు. నీ భయంకరమైన జీవితం నీకు నువ్వే శ్రమ తెచ్చుకుంటున్నావు. ఎక్కడ తప్పిపోయి నీ కుమారుడు కూడా తనకు తానే శిక్ష తెచ్చుకుంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. శ్రమ తెచ్చుకున్నాడు, కరువు తెచ్చుకున్నాడు, హీనమైన స్థితికి తయారైపోయాడు. వస్త్రం లేక ఎంటుకలు పెరిగి భయంకరమైన స్థితి, పిచ్చోళ్ళగా తయారైపోయాడు. అంతే. యేసయ్య మాట వినకపోతే నీ స్థితిగతులు ఎలా మారిపోతే ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుని చిత్తము లేకుండా నీవే ప్రయాణం కూడా చేయలేవు. దేవుని చిత్తము లేకుండా నీ హృదయంలో కలిగే తలంపు అది దేవుని చిత్తానుసారమైన తలంపు అయితేనే నీ పట్ల దేవుడు నెరవేరుస్తాడు. దేవుని చిత్తానుసారమైన తలంపు కాకపోతే దేవుడు నెరవేర్చడండి. అందుకొరకే ఇక్కడ దేవుని తలంపు ఎవరిలో కలిగింది? ఇప్పుడు ఆ కుమారులో కలిగిందా? చూడు ఏమన్నాడు అక్కడ
కలిగింది. ఏమని కలిగింది? అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. స్తోత్రం. ఆకలి బాధ చాలా భయంకరమైందండి. ఆకలి బాధ చేత చాలామందిని కూడా దొంగతనం చేయలేక, దేహిని అడుక్కోలేక, పరువు నష్టపడతానని ఎంతో బాధతో వేదనతో వాళ్ళు చాలామంది కూడా తనకు తానే ఇబ్బంది తెచ్చుకొని ఆత్మహత్య చేసుకునేవారు చాలామంది ఉన్నారు. కుటుంబం జరక్క అప్పుల బాధ విపరీతమైపోయి వారి కుటుంబంలో భోజనం లేక కరువు అయిపోయి వేదన పడుతూ ఏమైపోయారన్నయ్య చనిపోయిన వారు ఉన్నారు ఎంతోమంది. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. అలాంటి పేద బిడ్డలను ఆదరించే వారు కావాలా? అలాంటి బాధ ఆదరించాలంటే వారికి ఏం కావాలన్నయ్య? మంచి మనసు కావాలి, దేవుడికి ఇచ్చే మనసు కావాలి. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. దేవుని చిత్తము నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడండి? తండ్రి, చదవండి ఆ మాట కూడా ఒకసారి. దేవుని 18 వచనం చదవండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. దేవుని స్తోత్రములు కలుగును గాక. నిజముగా యోగ్యులము కాదండి. మన పరలోక తండ్రి చాలా గొప్ప దేవుడు, దయామయుడు, జాలి కలిగిన తండ్రి. అడిగితే లేదని తండ్రి కాదు. ఏమి అడుగుతున్నావో అది నీకు ఎంతగానో సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. మంచి స్నేహితుడు అర్ధరాత్రి టైంలో వచ్చి ఆకలి అవుతుందని అడిగితే ఏం చేయండి? నిజంగా చూశాడు, పరీక్షించాడు. ఎన్నిసార్లు మాటికి తలుపు కొట్టినా ఏం చేయండి? నా పిల్లలు నాతో ఉన్నారు, ఇప్పుడు నేను తలుపు తీయను అన్నాడంతే. దేవుని స్తోత్రము కలుగును గాక. నువ్వు ఏ బాధతో తలుపు కొడుతున్నావా అంటే నువ్వు ఏ స్థితిలో ఉండాలి? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి నువ్వు యేసయ్య తలుపు కొట్టు, హృదయం అనే తలుపును కొట్టు, ప్రార్థన చెయ్యి, పరిశుద్ధాత్మ దేవుని అడుగు. ఇక్కడ ఈ పనికి మాలిన వాడు, బుద్ధి లేని వాడు అడగలేకపోతున్నాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యను అడగలేకపోతున్నాడు, తండ్రిని అడగలేని స్థితిలో జీవిస్తున్నాడు. కానీ అయితే ఎప్పుడైతే ఆ జీవితాన్ని నిజంగా తండ్రిని మర్చిపోయినప్పుడు, ఆకలి బాధకు వచ్చినప్పుడు పశ్చాత్తాపడుతూ ఏమన్నాడు? తండ్రి, దుఃఖరసంలో ఉండి తగ్గించుకొని మరలా తగ్గించుకొని ఏమన్నా తండ్రి వైపు తేరు చూడటానికి సిగ్గు కలిగింది. ఏమన్నాడండి? తండ్రి, నీ చిత్తమైతే, చదవండి ఆ మాట. తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసితిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యులను కాను. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఈడ పశ్చాత్తాపంతో ప్రభువు అడుగుతున్నాడు, తండ్రి, నీకును పరలోకముకు విరోధము నేను పాపం చేశాను, నేను నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడిని కాను. ఇవాళ చాలామంది ప్రజలకు కూడా ప్రార్థన చేసి చిన్న శ్రమలు వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు అవి భరించలేక అపవాదుని వేసిన కుయుక్తిలో పడిపోయి బిడ్డలు దేవుని సంధిని విడిచిపెట్టి ఏమైపోతుందండి? వాళ్ళు దేవుని నామానికి స్తోత్రం దేశ దిమ్మలో తిరుగుతున్నారు. నిజంగా ప్రభు తట్టు చూడలేకపోతున్నారు. నేను ఇదివరకు పోయాను మా పాస్టర్ గారి దగ్గరికి, మళ్ళీ నేను ఏమని పోయాను? నా ముఖం చూడ్డావు, నన్ను చూసి ఏమనుకున్నాడు? బాధపడతాడు. నేను వెళ్ళలేను, కానీ ఎవరో బాధపడరు, రావచ్చు యేసయ్య దగ్గరికి. ఎవరో వస్తున్నా తండ్రి వద్దనండో, తండ్రి, నీకును పరలోకముకు విరోధము నేను పాపం చేశాను అనే పశ్చాత్తాపడుతూ ప్రభుని అడుగుతున్నాడు. మన జీవితంలో మనము కూడా అలా పశ్చాత్తాపడుతూ ప్రభుని అడిగినట్లయితే చూడండి, దేవుడు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, ఒక మాట అన్నాడు, చక్కని మాట. ఏం చెప్తున్నాడు చూడండి, 29 వచ్చిందా ఉన్నానా? అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. ఎన్నడూ మీరలేదే. చూడండి, ఇంకో మాట 26 వచ్చిన దగ్గర నుంచి కూడా చదవన్నానా? అక్కడ మాట చెప్తున్నాడు, పెద్ద కుమారుడు వస్తున్నాడు, వచ్చి ఏమని అడుగుతున్నా చూడండి. 25 వచ్చిన చదువునైనా.
అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించినను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. దూరముగా ఉన్నప్పుడే తన కుమారుని తన తండ్రి గమనించాడు. ఎంతో దూరంగా ఉన్న వస్తున్న సంగతి దేవుడు గ్రహించాడు. ఎంతో దూరంగా ఉన్నప్పుడు చూడు, ఆ మాట కూడా చదవన్నానా? 20 వచనం చూడు డాడీ. 20 వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. ఎంత ఆస్తి ఎంత కోల్పోయినా నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుడు. నీ బ్రతుకులు మార్పు లేకుండా జీవిస్తున్నావు. నీలో మారు మనసు లేదు. నీలో వ్యర్థమైన ప్రవర్తన చూసి దేవుడు చింతించాడు. నీలో ఉన్న అవిధేయకరమైన ఆలోచన కలిగి ఉన్నాడు ఈ వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎక్కడి నుంచి వస్తున్నాడు? భయంకరమైన స్థితిలో ఉన్న ఆ వ్యక్తి దూరం నుండి యేసు యొద్దకు వస్తుంటే ఆయన తండ్రి ఎదురు చూస్తున్నాడు. చూసి ఏమన్నాడంటే, చదువు కింద వచనంలోని 23 వచనం చదవండి. కొవ్విన దూడను తెచ్చి వధించండి, మనము తిని సంతోషపడదుము. దేవుని స్తోత్రము కలుగును గాక. కొవ్విన దూడను తెచ్చి వధించండి, మనము తిని సంతోషపడదాము అని చెప్పి తన తండ్రి ఏం చేసిండే? సంతోషానికి తన కుమారుడి మీద ప్రేమ చూపుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితంలో మనం అనేక దుర్మార్గమైన అనేక అక్రమైన పనులు చేసినప్పటికైనా సరే మన తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు, ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు వచ్చినప్పుడు తండ్రి ఏం చేసినాడే? ప్రేమతో కౌగిలించుకొని తన వస్త్రములు తీసి నూతన వస్త్రములు అప్పగించి నూతనమైన చెప్పులు ఇచ్చి తన ఉంగరం ఇచ్చి మంగళవాణ్ణి పిలిపించి సౌరాలు చేయించి నూతన వస్త్రాలు తెచ్చి తొడగబెట్టించి ఆయన ఎంతో పండుగ చేసుకోవడానికి కొవ్విన దూడను వధించి మనమంతా తిందాము రండి అని చెప్పి అందరిని ఆహ్వానించాడు. పెద్ద కుమారుడు వచ్చినప్పుడు ఏమన్నాడు? నేను ఎంతకాలం నీతో ఉన్నాను, ఎప్పుడైనా నా కొరకు కొంచెమైనా నన్ను ప్రేమించావా, నాకేమైనా ఇచ్చావా అని చెప్పి తన తండ్రి మీద తన పెద్ద కుమారుడు అలుగుతున్నాడు. అయితే తండ్రి అయితే వెళ్ళి దిగిపోయి పెద్ద కుమారుని యొద్దకు వెళ్ళి, అయ్యా ఇదంతా నాకుందంతా నీదే. దేవుని స్తోత్రం చెల్లించి గట్టిగా సరే, నాకు కలిగినంతా కూడా నీదే అయ్యా, ఇదంతా కూడా నీ. చూడు ఆ మాట కూడా చదవండి ఒకసారి. చూడు ఏమంటున్నాడు ఇక్కడ 30 వచ్చిన 31 వచ్చిన చదవండి. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన నీ కుమారుడు రాగానే ఈయన కొరకు కొవ్విన దూడను వధించితివని చెప్పాను. వధించితివనెను అని చెప్పాను. అందుకతడు కుమారుడా నీవెల్లప్పుడును నాతో కూడా ఉన్నావు, నావన్నయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను. ఆమేన్, హల్లెలూయా. చనిపోయి మరలా తిరిగి లేచాడు. జీవితంలోని మనం పాపములో చచ్చిపోయిన వారి వల్ల ఉన్నా మరలా మన తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ఆ కుమారుడు నా యొద్దకు వచ్చాడు నుంచి ఎంతో సంతోషపడుతున్నాడు తండ్రి. నీ జీవితంలో నీ బ్రతుకులో నీ ఎప్పుడు కూడా అదే బంధకములో కోల్పోయి ఉన్నట్లయితే లేచి మరలా వచ్చేసే యేసయ్య యొద్దకు తప్పనిసరిగా దేవుడు నిన్ను క్షమిస్తాడు, చేర్చుకుంటాడు, నిన్ను ప్రేమిస్తాడు, నీకు కావలసిన సమృద్ధిగా అన్నీ ఇస్తాడు దేవుడు నీకు. కానీ పెద్ద కుమారుడు ఏం కలిగిందంటే కోపము కలిగింది. ఎవరి మీద? తన తండ్రి మీద. ఎందుకని? తన జీవితంలో నాకు ఎప్పుడు ఏమీ కూడా ఇవ్వలేదని చెప్పి. అయితే మన జీవితంలో మన తండ్రి యొద్ద ఉన్నాయన్నీ మనకున్న ఆలోచనలోని మన తండ్రి మన హృదయమందు నివసించడానికి ఆయన మనం పిలిచేవారిగా జీవించుదాము. దేవుడు నామానికి స్తోత్రము కలుగుగాక. తండ్రి తన కుమారుని ఏ రూపంగా ప్రేమిస్తున్నాడో మనల్ని కూడా మన దేవుడు ఏం చేసినాడే? అధికంగా ప్రేమిస్తున్నాడు. ఎంతో ఆనందంతో ఉన్నాడు. మనకు కూడా ఎప్పుడు ఎందుకోసమంటే యేసయ్య బిడ్డలు ఏ బిడ్డలుగా ఉంటారండి? రాజుల బిడ్డలు. మన పరలోకపు తండ్రి రాజు అండి. ఆయన బిడ్డలమైన మేము కూడా మన దేవుని సేవకులు అందరూ కూడా దేవుని విశ్వాసులు అందరం కూడా ఎలా ఉంటాం? రాజు బిడ్డలుగా జీవిస్తాం. మన బ్రతుకున్న కాలం అంతా కూడా ఏ స్థితిలో ఉంటారండి? దేవుని చిత్తానుసారంగా జీవించడానికి దేవుని ఆత్మ దేవుని సమాధానం తన బిడ్డలతో ఉంచి దేవుడు నడిపిస్తున్నాడు.
అలా నడచడానికి మనం అందరం కూడా సిద్ధపాటుకి వెళ్ళిన జీవితానికి వెళ్ళిన వారిగా ఉందాము. దేవుని సమాధానము ఎల్లప్పుడూ తోడుగా నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాము, చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి అయిన మా ప్రియ ప్రభువా, వేశ్యలతో తన జీవితాన్ని గడిపి అక్రమ స్థితిని కలిగి ఆహారం లేక అలమటిస్తూ పందులు తినే పొట్టుతో ఆకలి బాధ తీర్చుకుని ఆశపడిన ఈ హీనమైన ఉన్న నీ బిడ్డలమైన అందరిని తండ్రి మాకు బుద్ధి వచ్చి నీ వద్దకు రావటానికి ప్రభువా హృదయపు కళ్ళు తెరిచి అనేక బిడ్డలు నడిపించండి. వచ్చిన బిడ్డలను మీరు ఎంతగానో ఆదరిస్తున్నావు నాయన, ఎంతగానో నువ్వు ప్రేమిస్తున్నావు తండ్రి. అయా నీ ప్రేమను ఇలువ కట్టలేనంత ప్రేమ మా మీద చూపి మమ్మల్ని ఎంతో ఆదరిస్తూ కాపాడుతూ అయా దగ్గర తీసుకొని మమ్మల్ని ఎంతగానో శారదిస్తున్నావు తండ్రి. నీ పాదాలకు స్తోత్రములు. అన్నీ సమృద్ధిగా ఇచ్చావు. నీ చిత్తము నెరవేర్చడానికి ఆయత్తపరిచి నీ దయలో వర్ధల చేయమని యేసు పరిశుద్ధమైన నామములో వచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని సమాధానముకు ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. దహించు అగ్నిజ్వాల అనైటింగ్ స్వస్థతశాల మీకు ఆహ్వానం పలుకుతుంది. దహించు అగ్నిజ్వాల అనైటింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు పాస్టర్ రాబర్ట్ కెనడీ, ఆరోగ్యమ్మ గారు స్వస్థత మరియు ప్రవచన వరములు కలిగిన గొప్ప దైవ సేవకులు. వీరు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన వెంటనే అనేక రోగముల చేత బాధపడుతున్న వారు, మాంత్రిక శక్తులు, దయ్యముల చేత పీడింపబడుచున్న వారు స్వస్థత మరియు విడుదల పొందుచున్నారు. అయితే మీరు అనేక సమస్యల చేత బాధపడుతున్నారా? శాంతి లేదా? సమాధానం లేదా? సంతానం లేదా? అనేక రోగముల చేత బాధపడుచున్నారా? అయితే రండి, మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ కొరకు స్వస్థత, ప్రవచన మరియు అనేక కృపావరములు కలిగిన దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా ఆరాధన సమయములు ప్రతి ఆదివారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు. అందరికీ ఉచిత భోజన సదుపాయం కలదు. రండి, దైవాశీర్వాదములు పొందండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించును గాక. ఆమేన్. మా అడ్రస్ దహించు అగ్నిజ్వాల అనైటింగ్ చర్చ్, దిర్శంచర్ల గ్రామము, నేరేడుచర్ల మండలము, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రము. అమావాస్య రోజున ప్రత్యేకమైన ప్రార్థన స్వస్థత సభకు ఇదే మా ఆహ్వానం. దహించు అగ్నిజ్వాల స్వస్థతశాల ప్రతి నెల అమావాస్య రోజున రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు. మీ అందరి కోసం స్వస్థత, ప్రవచన వరములు కలిగినటువంటి దైవజనులు రాబర్ట్ కెనడీ మరియు ఆరోగ్యమ్మ కెనడీ గారు మీ అందరి కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు. కుటుంబ కలహముల చేత పీడింపబడుచున్నారా? అయితే రండి, మీ కొరకు ప్రార్థన చేయుటకు గొప్ప దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. సంతానం లేదా? ఉద్యోగం లేదా? ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమవుచున్నారా? అనేక సమస్యల చేత బాధపడుచున్నారా? అయితే రండి, ఈ అమావాస్య రాత్రి ప్రార్థనలో అనేక మంది స్వస్థత మరియు వెంటనే విడుదల పొందుచున్నారు. కాబట్టి మీరు మీ కుటుంబ సమేతముగా ఈ ఆరాధనలో పాలు పంచుకొని దైవాశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకు సంప్రదించండి 8341137703 9866660327. మా యొక్క అడ్రస్ దహించు అగ్నిజ్వాల అనైటింగ్ చర్చ్, జాన్ పహాడ్ రోడ్, దిర్శంచర్ల గ్రామం, నేరేడుచర్ల మండలం, సూర్యాపేట జిల్లా. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించండి.